హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. చాలామందికి కేక్స్ అనగానే ఒకలాంటి భయం ఉంటుంది. ఎందుకు? అందులో బోల్డ్ అంత మైదా ఉంటుంది, షుగర్ ఉంటుంది. అది కూడా మనం ఎగ్స్ తినలేని వాళ్ళమైతే ఎగ్ కూడా ఉంటుంది అని భయపడుతూ ఉంటారు. ఈరోజు అవి ఏమీ యూజ్ చేయకుండా ఈజీగా హెల్తీ వేలో ఈ కేక్ని నేర్పించడం జరిగింది. ఇది నేను రాగి పిండి, తర్వాత బెల్లం, ఆ తర్వాత ఎటువంటి ఎగ్స్ యూజ్ చేయకుండా ఈ పర్ఫెక్ట్ కేక్ని తయారు చేశాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కేక్ని ఏ విధంగా చేశానో చూసేద్దామా? ఆగండి. ఇదే వీడియోలో మీకు బోనస్గా ఇలా రాగి పిండి, బెల్లం ఉపయోగించి కుక్కీస్ని తయారు చేయడం కూడా నేర్పిస్తున్నాను. ఎవరికైతే పర్ఫెక్ట్గా మిల్లెట్స్తో కేక్స్ నేర్చుకోవాలి, కుక్కీస్ నేర్చుకోవాలి, మా పిల్లలకి హెల్తీగా పెట్టాలి అనుకుంటే మటుకు ఈ వీడియోని చూసి మీరందరూ కూడా ట్రై చేయండి. మన ఛానల్లో ఆల్రెడీ రాగి పిండి, బెల్లం ఉపయోగించి ఎగ్తో కేక్ వీడియో ఉన్నది. అలాగే జొన్న పిండితో కూడా వీడియో ఉన్నది. కుక్కీస్ కూడా నేర్పించాను. ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో మిల్లెట్ కేక్స్ అని చెప్పి ఉంటుంది, చెక్ చేయండి. హ్యాపీగా ఈ బేకింగ్ అనేది చేయొచ్చు ఇంట్లో నుంచే. ఇంకా ఆలస్యం చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? పదండి. మొదటగా మనం రాగి కేక్ని ఏ విధంగా చేయొచ్చు అనేది చూసేద్దాం. ఇలా ఒక కప్పు తీసుకొని దాంట్లో పెరుగుని యాడ్ చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న పెరుగునైనా సరే యూజ్ చేసుకోవచ్చు, పుల్లగా లేకుండా చూసుకోండి. తర్వాత బెల్లంని తీసుకోండి. మీ దగ్గర బెల్లం పొడి ఉంటే అది వేసుకోండి. అది లేదనుకోండి, బెల్లాన్ని బాగా తురిమేసి అది యాడ్ చేసుకొని బాగా రెండు కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకోండి. ఈ రెండు రెసిపీలకి మీరు ఎటువంటి బీటర్ కూడా యూజ్ చేయక్కర్లేదు. ఇలా బెలూన్ విస్క్ సహాయంతో కలుపుకోవచ్చు. ఇది కూడా లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని కూడా మీరు తయారు చేయొచ్చు. ఇప్పుడు ఇందులోనే పాలుని యాడ్ చేసుకోండి. నార్మల్గా చల్లగా ఉన్న పాలని నేను యాడ్ చేశాను. తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ని ఎప్పుడైనా సరే ఫ్లేవర్ లేనిది యాడ్ చేసుకోవాలి. అంటే వేరుశనగ పప్పు నూనె, నువ్వుల నూనె అటువంటివి అస్సలు వేయకూడదు. ఏ కేకులో అయినా సరే నార్మల్గా మనం వాడే సన్ఫ్లవర్ నూనె మాత్రం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఆయిల్ అనేది చాలామందికి కేక్స్ పైన తేలుతూ ఉంటుంది, అంటుకుంటూ ఉంటుంది, తింటున్నప్పుడు ఆయిలీగా ఉంటుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు కిందన కామెంట్స్లో. అది ఎందువల్ల? మీరు ఆయిల్ని బాగా మిక్స్ చేయకపోతే కేక్ బేక్ అయ్యాక ఆ విధంగా పైకి తేలుతూ ఉంటుంది. అందుకే ఆయిల్ని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇలా జల్లిని పెట్టుకోండి జల్లించుకోవడానికి. దానిలో రాగి పిండిని యాడ్ చేసుకోండి. తర్వాత గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. ఈ రెసిపీలో బేకింగ్ పౌడర్ అయితే ఉండదు. నేను ఒకవేళ మిస్ అయ్యానేమో అని చెప్పి కిందన కామెంట్స్లో అడుగుతారు. అందుకే నేను ఇక్కడ క్లియర్గా మీకు చెప్పేస్తున్నాను. నేను యూజ్ చేసింది బేకింగ్ సోడా. ఈ మూడింటిని ఒక్కసారి జల్లించేసుకొని ఈ విధంగా తీసుకోండి. మనం ఆల్రెడీ మెజర్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్న ఈ బెల్లం యొక్క మిక్చర్ని ఇప్పుడు ఈ రాగి పిండిలో వేసుకొని బాగా కలపాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోండి. ఈలోపు మీ కుక్కర్ని కానీ అవన్ని కానీ ఓటీసీని కానీ ప్రీహీట్ పెట్టేసుకోండి. అదే కుక్కర్ అయితే 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని. అదే అవన్ కానీ ఓటీసీ అయితే మటుకు 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకోండి. ఈ విధంగా స్మూత్గా బ్యాటర్ లాగా రెడీ అయిపోయిన తర్వాత వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకొని ఒక్కసారి కలిపేయండి. వెనీలా ఎసెన్స్ మీ దగ్గర లేకపోతే వేయకపోయినా పర్లేదు, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు 7 ఇంచ్ ఉన్న బేకింగ్ టిన్ తీసుకోండి. మీ దగ్గర 7 ఇంచ్ లేకపోతే 6 ఇంచ్ టిన్ అయినా సరే తీసుకోవచ్చు. 6 ఇంచ్ తీసుకుంటే మీ కేక్ అన్నది కొద్దిగా హైట్గా వస్తుంది. 7 ఇంచ్ తీసుకుంటే కొద్దిగా హైట్ తక్కువ వస్తుంది, అంతే. ఆ టిన్కి చుట్టూ మీరు బటర్ కానీ ఆయిల్ని కానీ బాగా అప్లై చేసి బటర్ పేపర్ని కూడా పెట్టుకొని బేటర్ అంతా అందులో వేసేయండి. ఇప్పుడు దీని మీద డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్. పిల్లలకి ఇంకా హెల్తీగా పెట్టాలని చెప్పి ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోమని చెప్తున్నాను. లేదు అంటే చాకో చిప్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీస్ అయితే వద్దని చెప్తాను, అవంతా బాగోదు.
ఇప్పుడు మీరు 30 నుంచి 35 నిమిషాల దాకా బేక్ చేసుకోవాలి. కుక్కర్లో అయినా సరే సేమ్ టైం సిమ్లో పెట్టుకోవాలి. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి కుక్కర్లో బేక్ చేసేవాళ్ళు. అంతేనండి, పర్ఫెక్ట్గా 35 నిమిషాల తర్వాత మనకి రాగి పిండి కేక్ అయితే రెడీ అయిపోయింది. చాన్నాళ్ళు బట్టి అందరూ అడుగుతున్నారు కదా, పర్ఫెక్ట్గా ఎగ్లెస్ రాగి కేక్ చెప్పండి అక్క అని చెప్పి. అందుకే మీ అందరి కోసం ఈరోజు చేసి చూపించడం జరిగింది. మన ఛానల్లో ఉన్న ఎగ్తో నేర్పించిన రాగి కేక్ సూపర్ హిట్ అని చెప్పాలి. చాలామంది ఆ రెసిపీని బిజినెస్ లాగా కూడా కన్వర్ట్ చేశారు. చాలామంది దాన్ని ఎన్ని సేల్స్ చేశారో నేను చెప్పలేను. ఎందుకంటే నాకు మెసేజ్ చేసి చెప్తూ ఉంటారు కదా, రాగి పిండి కేక్ నాకు బాగా సేల్ అవుతుంది అని చెప్పి నాకు మెసేజ్ చేస్తారు. నేను ఎంతో హ్యాపీ అవుతాను. ఇక్కడ మీకు చెప్పే ప్రతి రెసిపీ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో నేను నేర్పిస్తూ ఉంటాను. మీరు కూడా పర్ఫెక్ట్గా నేను ఎలా అయితే నేర్పించానో అదే కొలతలు తీసుకుంటే మీరు కూడా ఇంత బ్యూటిఫుల్గా కేక్ని ఇంట్లోనే తయారు చేసుకోగలరు. బేకింగ్ అన్నది ఒక ప్యాషన్ లాగా ఉండాలి. అంటే వంట చేసినట్టు అస్సలు కాదు. కొలతలు, పరిణామం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ బేకింగ్ విషయంలో. మెజరింగ్స్ బాగా తీసుకొని ఏ టిన్లో నేను వేసుకోమంటున్నానో ఆ టిన్లో ఎగ్జాక్ట్గా మీరు బ్యాటర్ వేసి పర్ఫెక్ట్గా ప్రీహీట్ చేసి కేక్ని అందరూ నెమ్మదిగా పెట్టి నేను చెప్పినంత వరకు మీరు మూత తీయకుండా బేక్ చేసుకుంటే కుక్కర్లో చక్కగా మీరు కేక్స్ చేయొచ్చు. మీరు కేక్ అనగానే అవన్స్ ఉండాలి, ఓటీజీలు ఉండాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అవేమీ అక్కర్లేదమ్మా. మన ఇంట్లో ఉన్న కుక్కర్లోనే మీరు కేక్స్ చేయొచ్చు. నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అయిపోండి, అంతే. చూస్తున్నారా ఎంత యమ్మీగా ఉందో? ఇది ఎగ్లెస్తో చేశారంటే ఎవరైనా నమ్ముతారా? అస్సలు నమ్మరు. అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా, పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు కదా, హెల్దీ కేక్స్ అనేవి తయారు చేసి వాళ్ళకి చక్కగా మీ చేతులతో మీరే చేసి పెట్టండి. బయటను కొనే పని లేకుండా మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి. ఐస్ క్రీమ్ రెసిపీస్ కూడా ఉన్నాయి. ట్రై చేయండి. ఈ సమ్మర్లో పిల్లలకి హ్యాపీగా మీరే చేసి పెట్టండి. మా మమ్మీ గ్రేట్ అని చెప్పి మిగతా పిల్లలకు చెప్తూ ఉన్నప్పుడు మన మనసులు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటాయి. ఈ చిన్న చిన్న ఆనందాలన్నీ చూడాలనుకుంటే ఈ రెసిపీస్ని ట్రై చేయండి. అమ్మయ్య, కేక్ పని అయితే అయిపోయింది. ఇప్పుడు కుక్కీస్ నేర్చుకుందామా? పదండి. ఈ కుక్కీస్ని నేను బటర్తో చేస్తున్నాను. మీ ఇంట్లో ఉన్న బటర్తో కూడా తయారు చేసుకోవచ్చు. లేదు అంటే నెయ్యి ఉంటుంది కదా ప్రతి ఒక్కరింట్లో, దాంతో కూడా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు యూస్ చేస్తున్న ఈ బటర్ అమూల్ది, అందుకే కొద్దిగా కలర్ తక్కువగా ఉంటుంది. ఈ కుక్కీస్ తయారు చేయడానికి కూడా బీటర్ అవసరం లేదు. నేను ముందే చెప్పాను కదా, మీరు ఈజీగా ఎటువంటి మిషన్స్ కూడా యూస్ చేయకుండా తయారు చేయొచ్చు ఈ రెసిపీస్ అని చెప్పి. ఇలా విస్కర్ సహాయంతో బాగా కలపండి. ఎంత బాగా కలుపుతారంటే బటర్ అంతా చక్కగా మిక్స్ అయిపోవాలి. బటర్ ఎప్పుడు సాఫ్ట్గా ఉన్నది తీసుకోండి. మెల్టింగ్ అయిపోయేటట్టు అవసరం లేదు. కొద్దిగా గట్టిగా ఉన్న స్టేజ్లో అయితే సరిపోతుంది. మీరు ఒకవేళ గీ తీసుకున్నా సరే ఇదే విధంగా సేమ్ నేను చూపిస్తున్నట్టే కలపండి. ఇప్పుడు బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను. మీరు తురిమిన బెల్లమైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. మనం బీటర్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఈ విస్కర్తో కలిపేటప్పుడు చెయ్యిని బీటర్ లాగా యూజ్ చేయాలి. అంటే కొద్దిగా స్పీడ్ మన చెయ్యినే పెంచాలి. అలా తిప్పుతున్నప్పుడు రెండు బాగా కలిసి క్రీమీగా రెడీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లో రాగి పిండి, తర్వాత గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా జల్లించేయండి ఈ విధంగా. ఇప్పుడు అన్నీ బాగా కలిసినట్టుగా కలుపుకోండి. ఇందులో ఎటువంటి పాలను కూడా యాడ్ చేయక్కర్లేదు. మనం వేసిన బటర్తోనే పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది. ఒక చపాతీ ముద్దలాగా రెడీ అయిపోతుంది. మీరు బాగా కలిపితే చేయి సహాయంతో మీరు కలపండి. చాలా సాఫ్ట్గా మనకి మిక్స్ అయిపోతుంది అన్నమాట. చూడండి, ఎక్కడ అంటుకోకుండా చాలా చక్కగా మనకి ఒక డౌ లాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం
కుక్కర్ని కానీ అవన్ కానీ ఓటీజీని కానీ ప్రీహీట్ పెట్టేసుకోండి 180 డిగ్రీల దగ్గర. ఆ కుక్కరు అది వేడెక్కేలోగా ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా కుక్కీస్ని తయారు చేసుకుందాం. వీటిని షేప్స్ ఏమీ చేయకపోయినా పర్లేదు, ఇలా చిన్న బాల్ లాగా తీసుకొని కొద్దిగా ప్రెస్ చేసి అలా పెట్టండి. కొద్దిగా దూరంగా పెట్టండి. కుక్కీస్ ఎప్పుడైనా సరే ఒకదాని మీద ఒకటి అంటికపోకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా తయారు చేసుకోండి మొత్తం అన్ని కుక్కీస్ని. ఈ విధంగా నేను అన్నీ పెట్టేసుకున్నాను. ఈ రెసిపీని మీరు డబల్ చేసుకుంటే ఇంకా ఎక్కువ కుక్కీస్ వస్తాయి. ఓకేనా? లేదు మాకు ఇవి సరిపోతాయి పిల్లలకి అంటే సేమ్ నేను చెప్పిన మెజరింగ్స్ పర్ఫెక్ట్గా తీసుకోండి. ఆ రోజుకి అవి సరిపోతాయి. ఇలా ఏదైనా చిన్న డిజైన్ లాగా చేయాలంటే ఫోర్క్ తీసుకొని దాన్ని కుక్కీ మీద ఇలా ప్రెస్ చేయండి అంతే. చూడడానికి చాలా బాగుంటుంది. తర్వాత దీని మీద చాకో చిప్స్ పెట్టుకుంటానంటే అవి పెట్టుకోవచ్చు. లేదు అంటే డ్రై ఫ్రూట్స్ని పైన ప్రెస్ చేసుకొని పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని. వీటిని పిల్లలకి మనం డైలీ పెట్టినా ఏమీ ప్రాబ్లం అనిపించదు. ఎందుకంటే ఇందులో ఎటువంటి హార్మ్ చేసే ఐటమ్స్ అయితే లేవు కదా. సో మనం ఇంట్లోనే మంచిగా ఉన్న ఐటమ్స్తో చేసి పెడుతూ ఉంటేనే వాళ్ళకి తెలుస్తుంది ఏది మంచి ఇంగ్రీడియంట్స్, ఏది తింటే మనకి ఏదన్నా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి. అందుకోసమే హెల్దీ బేకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న రోజుల్లో. అంతే, బేకింగ్కి రెడీ అయిపోతున్నాయి ఈ చూడముచ్చటైన కుక్కీస్. ఇలా ఈ విధంగా 20 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. కుక్కర్లో అయినా సరే సేమ్ టైం సిమ్లో చేసుకోవాలి అంతే. చూస్తున్నారా 20 నిమిషాల తర్వాత ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయో. సూపర్గా కూల్ అయిన తర్వాత మీకు చాలా క్రంచీగా ఉంటాయన్నమాట. వేడి మీద ఎప్పుడైనా సాఫ్ట్గానే ఉంటాయి. అవి చల్లారడానికి కొద్దిసేపు బయట ఉంచేయండి. ఆ తర్వాత ఇలా విరిపి చూడండి, ఎంత బాగున్నాయో మీకే అర్థమవుతాయి. బాగా చల్లారిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. ఇవి మీకు 10 రోజులైనా సరే ఏమీ పాడవు. బయటనే ఉంచుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరమే ఉండదన్నమాట. మీకు నేను చూపించిన 2 రెసిపీస్ మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కూడా చేయండి. అప్పుడే కదా మీలో ఎంతమందికి నా వీడియో నచ్చిందో నాకు తెలుస్తుంది. మీలో చాలామంది మన వీడియోస్ని పిల్లలు పెద్దలు అందరూ చూస్తూ ఉంటారు. ఎవరికైనా ఈ వీడియో మీ ఇంట్లో వాళ్ళకి కూడా పంపించాలనుకుంటే ఒక్కసారి షేర్ చేసి తెలియజెప్పగలరు. ఇంకా ఉంటానండి మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఎంఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. ప్రేమతో మీ శ్యామల. మీరు తయారు చేసిన ఈ కేక్స్ కుక్కీస్ ఫొటోస్ అయితే మటుకు నాకు ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేసి పంపించండి. నేను కూడా చూసి హ్యాపీ అవుతాను. ఇంకా ఉంటానండి